హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం మలేషియా టూర్ ప్లాన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఈ వీడియోలో మలేషియా సందర్శించాలంటే వీసా కావాలా, ఎండాక్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, మలేషియాలో మాట్లాడే భాష ఏంటి, కరెన్సీ ఎక్స్చేంజ్ ఎలా చేసుకోవాలి, హోటల్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఫ్లైట్స్ ఎలా బుక్ చేసుకుంటే బడ్జెట్ లో కవర్ అవుతాయి, లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది, మలేషియాలో ఫుడ్ ఎలా ఉంటుంది, మలేషియాలో చూడవలసిన ప్రదేశాలేంటి, వాటిని ఒక వరుస క్రమంలో ఎలా ప్లాన్ చేసుకోవాలి, మలేషియా ట్రిప్ కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకుందాం రండి. వీసా లేకుండా తక్కువ బడ్జెట్ లో మనం సందర్శించడానికి అనుకూలమైన ప్రదేశాల్లో మలేషియా ఒకటి. ఆల్రెడీ మలేషియా వీడియోస్ అన్ని యూట్యూబ్ లో పోస్ట్ చేశాను. ఛానల్లో మలేషియా ప్లేలిస్ట్ చెక్ చేయండి. ఇప్పుడు ఆ వీడియోస్ చూసినా చూడకపోయినా మీరు మలేషియా ట్రిప్ కి వెళ్లేటప్పుడు మాత్రం ఆ వీడియోస్ తప్పకుండా చూడండి. మలేషియా పర్యాటక ప్రదేశాలపై పూర్తి అవగాహన వస్తుంది. మలేషియాలో మాట్లాడే భాష ఏంటి? మలేషియాలో మాట్లాడే భాష మలాయ్. ఆ తరువాత తమిళ్, చైనీస్ మాట్లాడుతారు. అదే విధంగా ఇంగ్లీష్ కూడా మాట్లాడుతారు. బేసిక్ ఇంగ్లీష్ వస్తే చాలు, మలేషియాలో మేనేజ్ చేయొచ్చు. వాళ్ళు మాట్లాడేది కూడా బట్లర్ ఇంగ్లీషే. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ రాకపోయినా పర్వాలేదు. మలేషియా సందర్శించడానికి బెస్ట్ టైం ఏంటి? మలేషియా సందర్శించడానికి బెస్ట్ టైం డిసెంబర్ టు మార్చ్. ఈ సమయంలో క్లైమేట్ అనుకూలంగా ఉంటుంది. మరీ ఎండ ఉండదు, అదే విధంగా వర్షం కూడా ఉండదు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ విపరీతమైన ఎండ ఉంటుంది, అదే విధంగా వర్షాలు కూడా పడతాయి. ఇంకా ది బెస్ట్ టైం ఏంటి అంటే జనవరి, ఫిబ్రవరి. ఇప్పుడు మనం మలేషియా వీసా గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మనం అంటే భారతీయులు మలేషియా సందర్శించడానికి 2026 డిసెంబర్ వరకు వీసా అవసరం లేదు. ప్రతి 2 సంవత్సరాలకు ఇలాగే చెబుతారు, కాకపోతే దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నారు. 2026 తర్వాత కూడా వీసా ఫ్రీ ఉంటుందని ఆశిస్తున్నాను. ఒకవేళ ఏదైనా మార్పులు జరిగితే ఈ వీడియో కింద మొదటి కామెంట్ లో ఆ సమాచారాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను. సో మనకి వీసా అవసరం లేదు, కాకపోతే ఎండాక్ ఫామ్ ఫిల్ చేయాలి. మలేషియా డిజిటల్ అరైవల్ కార్డ్. మలేషియా డిజిటల్ అరైవల్ కార్డ్. సో అది ఎలా ఫిల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం మలేషియాకి వెళ్ళబోయే 3 రోజుల ముందు అంటే 72 గంటల ముందు ఈ ఫామ్ ఫిల్ చేయాలి. అంతకంటే ముందు ఫిల్ చేయడానికి కుదరదు. వెళ్లే ముందు రోజు అప్లై చేసినా పర్వాలేదు. గూగుల్లో ఎండాక్ ఫామ్ మలేషియా అని సెర్చ్ చేయండి. ఇందులో మొదటిగా మలేషియా డిజిటల్ అరైవల్ ఫామ్ వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. కొంచెం కిందకి రండి, దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అనౌన్స్మెంట్ ఉంది కదా, దాన్ని రిమూవ్ చేసేయండి. కింద రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు అసలైన ఎండాక్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు ఇది కన్ఫ్యూజన్ గా ఉంది అనిపిస్తే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు చూపిస్తున్న ఈ ఫామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా అన్ని ఫిల్ చేసుకుంటూ వద్దాం. ముందుగా మీ పేరు. పాస్పోర్ట్ లో మీ పేరు ఎలా ఉందో అలాగే ఇవ్వండి. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఎగ్జాక్ట్ గా పాస్పోర్ట్ లో మీ పేరు ఎలా ఉందో అలాగే ఉండాలి. తరువాత మీ పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వండి. ఆ తరువాత నేషనాలిటీ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. తరువాత మేల్ ఆర్ ఫిమేల్ చూస్ చేసుకోండి. ఆ తరువాత పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ ఇవ్వండి. మనం మలేషియా వెళ్లే రోజుకి పాస్పోర్ట్ ఎక్స్పైరీ 6 నెలల కంటే ఎక్కువ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కింద ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి, ఎందుకంటే ఈ ఫామ్ ఇప్పుడు మనం ఇచ్చే ఈమెయిల్ అడ్రస్ కి వస్తుంది. కింద సేమ్ ఈమెయిల్ కన్ఫర్మ్ మెయిల్ లో ఇవ్వండి. ఆ కింద కంట్రీ కోడ్ 91 ఇండియా, ఆ పక్కన మీ మొబైల్ నంబర్ ఇవ్వండి. ఇక కింద మన ట్రావెలింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. డేట్ ఆఫ్ అరైవల్, ఏ రోజు మలేషియాలో అడుగు పెడతారో ఆ డేట్ ఇవ్వాలి. కింద డేట్ ఆఫ్ డిపాచర్, ఏ రోజు మనం మలేషియా నుంచి రిటర్న్ వస్తామో ఆ డేట్ ఇవ్వాలి. మోడ్ ఆఫ్ ట్రావెల్, అందులో మొదటిది ఎయిర్ సెలెక్ట్ చేసుకోండి. దాని కింద లాస్ట్ పోర్ట్ ఆఫ్ ఎంబార్కేషన్ బిఫోర్ మలేషియా అని ఉంది కదా, మనం ఇండియా నుంచి డైరెక్ట్ గా మలేషియాకి వెళ్తుంటే ఇండియా ఇవ్వండి. అలా కాకుండా మీరు వేరే కంట్రీ కవర్ చేసి మలేషియాకి వెళ్తుంటే ఏ కంట్రీ నుంచి మలేషియాకి వెళ్తున్నారో ఆ కంట్రీ పేరు ఇవ్వండి. ఆ కింద ఫ్లైట్ ట్రాన్స్పోర్టేషన్ నెంబర్ ఉంది,
మీరు మలేషియాకి ఫ్లైట్ బుక్ చేసుకున్నారు కదా, ఆ ఫ్లైట్ నెంబర్ ఇవ్వాలి. మీ ఫ్లైట్ బుకింగ్ లో ఫ్లైట్ నెంబర్ ఉంటుంది, అది ఇవ్వండి. అకామిడేషన్ ఆఫ్ ద స్టే అంటే మలేషియాలో ఎక్కడ స్టే చేస్తామో ఇవ్వాలి. అంటే ప్రతిరోజు ఎక్కడ ఉంటామో ఇవ్వాల్సిన అవసరం లేదు. మొదటి రోజు మలేషియాలో దిగగానే ఏ హోటల్లో స్టే చేస్తారో ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇందులో మొదటిది హోటల్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు మలేషియాలో ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ ఉంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దాని కింద మీ హోటల్ అడ్రస్ ఇవ్వండి. మీరు హోటల్ బుక్ చేసుకున్నప్పుడు ఆ బుకింగ్ లో హోటల్ అడ్రస్ ఉంటుంది, ఇవ్వండి. ఆ హోటల్ స్టేట్, సిటీ, పిన్ కోడ్ ఇవ్వండి. ఒకసారి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకొని కింద సబ్మిట్ చేయండి. మీరిచ్చిన ఈమెయిల్ ఐడికి మలేషియా డిజిటల్ అరైవల్ కార్డ్ వస్తుంది. మలేషియా ఇమిగ్రేషన్ లో చూపించాల్సి ఉంటుంది. ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మీ ఈమెయిల్ చూపిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం మలేషియా ఫ్లైట్స్ గురించి సమాచారం తెలుసుకుందాం. మనం మలేషియాలో లంకావి ఐలాండ్ కూడా సందర్శిస్తే ఇండియా నుంచి లంకావి ఐలాండ్ కి డైరెక్ట్ ఫ్లైట్స్ లభిస్తాయి. కాబట్టి ఇండియా నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ కి వెళ్లి రిటర్న్ వచ్చేటప్పుడు లంకావి నుంచి ఇండియా చేరుకోవచ్చు. లేదంటే ఇండియా నుంచి డైరెక్ట్ గా లంకావికి వెళ్లి రిటర్న్ వచ్చేటప్పుడు కౌలాలంపూర్ నుంచి ఇండియా చేరుకోవచ్చు. ఫ్లైట్ టికెట్స్ అవైలబిలిటీని బట్టి, టికెట్ ప్రైజెస్ ని బట్టి ఎలా వెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకోండి. మలేషియా ఫ్లైట్ టికెట్స్ కొంచెం ఎర్లీగా బుక్ చేసుకుంటే, అంటే 20-30 రోజుల ముందు ప్లాన్ చేసుకుంటే 7,000 నుంచి 10,000 మధ్యలో ఫ్లైట్ టికెట్స్ లభిస్తాయి. కొంచెం డిమాండ్ ఎక్కువగా ఉంటే 12,000 కూడా అవుతుంది. ఫ్లైట్ టికెట్స్ ఖచ్చితంగా ఎంత ఉంటాయని చెప్పలేం. యావరేజ్ గా 7,000 నుంచి 12,000 మధ్యలో ఉంటాయి. మీరు వెళ్లే సమయంలో ఎంత ఉంటే అంత. ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఇండియా నుంచి కౌలాలంపూర్ కంటే లంకావికి ఫ్లైట్ టికెట్స్ తక్కువగా ఉంటాయి. అంటే ఎప్పుడు ఇలాగే ఉంటుందని చెప్పలేం, కానీ మలేషియా గవర్నమెంట్ లంకావి టూరిజం ప్రమోట్ చేస్తుంది, అందుకే ఫ్లైట్ టికెట్స్ తక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, వైజాగ్ నుంచి కౌలాలంపూర్ తో పాటు లంకావికి టికెట్స్ ఎంత ఉన్నాయో చెక్ చేయండి. దాన్ని బట్టి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. చాలా వరకు లంకావికి వెళ్లే ఫ్లైట్స్ కౌలాలంపూర్ మీదుగా వెళ్తాయి. అంటే హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ కి వెళ్లి కౌలాలంపూర్ నుంచి మళ్ళీ లంకావికి వెళ్తాయి. ఇలాంటి సమయంలో మనం లంకావికి ఫ్లైట్ టికెట్ తీసుకొని కౌలాలంపూర్ లో దిగొచ్చు. మనం ఎయిర్పోర్ట్ లో చెక్ ఇన్ కౌంటర్ లో వెబ్ చెక్ ఇన్ చూపించి బోర్డింగ్ పాస్ తీసుకుంటాం కదా, అప్పుడు వాళ్ళకి చెప్తే కౌలాలంపూర్ కి బోర్డింగ్ ఇస్తారు. ఫ్లైట్ టికెట్ తీసుకునేటప్పుడు మరో ముఖ్యమైన విషయం, ఇండియాలో తిరుగుతున్నప్పుడు ఫ్లైట్ టికెట్ లో క్యాబిన్ బ్యాగేజ్ 7 కేజీలు, చెక్ ఇన్ బ్యాగేజ్ 15 కేజీలు ఇస్తారు. కాకపోతే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో, ముఖ్యంగా ఎయిర్ ఏషియా ఫ్లైట్ లో 7 కేజీల క్యాబిన్ బ్యాగేజ్ మాత్రమే అలో చేస్తారు. అంతకంటే ఎక్కువ ఉంటే అమౌంట్ ఛార్జ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వీలైనంత వరకు 7 కేజీల లోపు మీ బ్యాగ్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. లేదు నాకు లగేజ్ ఎక్కువ ఉంది అనుకుంటే ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి ఉంటుంది. మీరు కనుక 3 లేదా 4 వెళ్తుంటే మీ 7 కేజెస్ బ్యాగ్ సపరేట్ గా పెట్టుకోండి. 4 కలిపి 15 to 20 కేజీ బ్యాగ్ కోసం లగేజ్ బుక్ చేసుకోండి, మనీ సేవ్ అవుతుంది. ఇండిగో వాళ్ళు మాత్రం ఫ్లైట్ టికెట్ లోనే 7 కేజీల క్యాబిన్ బ్యాగేజ్, 30 కేజీల చెక్ ఇన్ బ్యాగేజ్ అలౌ చేస్తున్నారు. టికెట్ ప్రైజెస్ కంపేర్ చేసుకునేటప్పుడు ఈ విషయాలు మైండ్ లో పెట్టుకోండి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వైజాగ్ నుంచి కౌలాలంపూర్ కి ఫ్లైట్ జర్నీ ఇంచుమించుగా 4 గంటల సమయం పడుతుంది. ఒక 10 నిమిషాలు అటు ఇటు అవ్వచ్చు. మనకి మలేషియాకి 2.5 గంటల టైం గ్యాప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో టైం 10 గంటలైతే మలేషియాలో 12:30 అవుతుంది. మనకంటే వాళ్ళు 2.5 గంటలు ముందుంటారు. ఇప్పుడు మనం మలేషియా కరెన్సీ ఎక్స్చేంజ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం మన కరెన్సీని రూపీస్ అని పిలుస్తాం. మలేషియా కరెన్సీని రింగెట్స్ అని పిలుస్తారు. ప్రస్తుతం ఒక్క మలేషియా రింగెట్ మన కరెన్సీలో 23 రూపాయలు. ఇది ఫిక్స్డ్ గా ఉండదు, కొంచెం అటు ఇటు ఉంటుంది. మనం మలేషియాకి వెళ్లే ముందు ఫ్లైట్ బుకింగ్స్, హోటల్ బుకింగ్స్, అదేవిధంగా క్లూ క్యాప్ లో టూరిస్ట్ అట్రాక్షన్స్ ఎంట్రీ టికెట్స్ బుక్ చేసుకుంటే ఎక్కువ మనీ మనం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఫుడ్, లోకల్ ట్రాన్స్పోర్ట్, ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే వాటికి కావలసిన అమౌంట్ క్యారీ చేస్తే సరిపోతుంది. క్లూ క్యాప్ గురించి తర్వాత చెప్తాను. మన ఇండియాలోనే కరెన్సీ ఎక్స్చేంజీలో ఇండియన్ రూపీస్ ని మలేషియా రింగెట్స్ లో మార్చుకోవచ్చు. లేదంటే మలేషియాలో కూడా కరెన్సీ ఎక్స్చేంజ్ లో మన ఇండియన్ రూపీస్ ని మలేషియా రింగెట్స్ లో మార్చుకోవచ్చు. కాకపోతే ఎయిర్పోర్ట్ లో ఎక్స్చేంజ్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మరో ఆప్షన్ కూడా ఉంది.
వీసా లేదా మాస్టర్ డెబిట్ కార్డుతో మలేషియా ATM లో విత్డ్రా చేసుకోవచ్చు. కాకపోతే మలేషియాకి వెళ్లే ముందు మీ డెబిట్ కార్డు యొక్క ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెట్ బ్యాంకింగ్ లో యాక్టివేట్ చేసుకోవచ్చు. మీకు తెలియకపోతే మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళే యాక్టివేట్ చేసిస్తారు. ఇప్పుడు మనం మలేషియాలో మొబైల్ సిమ్ ఎలా తీసుకోవాలి, ఏది తీసుకోవాలో చూద్దాం. మలేషియా హోటల్స్ లో హై స్పీడ్ వైఫై లభిస్తుంది. మనకి కేవలం గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసుకోవడానికి, లోకల్ క్యాబ్ బుక్ చేసుకోవడానికి, ఏదైనా ఇన్ఫర్మేషన్ అవసరమైతే గూగుల్ చేసుకోవడానికి డేటా ఉంటే సరిపోతుంది. మోస్ట్లీ మనం మలేషియా సందర్శించడానికి 7 రోజులు సరిపోతుంది. ఎయిర్పోర్ట్ లో చాలా సిమ్ కార్డ్స్ లభిస్తాయి. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదే మనం క్లూ క్యాప్ లో సిమ్ కార్డు బుక్ చేసుకుంటే తక్కువలో లభిస్తుంది. బుకింగ్ రిసిప్ట్ ఇక్కడ చూపిస్తే మన మొబైల్లో సిమ్ వేసి యాక్టివేట్ చేసి ఇస్తారు. క్లూ క్యాప్ లో బుక్ చేసుకుంటే ఇక్కడ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు మనం మలేషియాలో ఎక్కడ హోటల్స్ తీసుకోవాలి, దేనిలో బుక్ చేసుకోవాలో చూద్దాం. మలేషియాలో మనం 2 ప్రదేశాల్లో స్టే చేస్తాం. ఒకటి మలేషియా రాజధాని కౌలాలంపూర్, రెండవది లంకావి. ముందుగా మలేషియాలో హోటల్స్ దేనిలో బుక్ చేసుకోవాలి అంటే booking.com లేదా అగోడా, ఈ 2 యాప్స్ లో బుక్ చేసుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ హోటల్ రూమ్ రెంట్ తో పాటు టూరిజం ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. కొన్ని హోటల్స్ అడ్వాన్స్ అమౌంట్ తీసుకుంటున్నారు, బట్ చెక్అవుట్ చేసిన తర్వాత మన అమౌంట్ మనకి రిఫండ్ ఇస్తారు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. సోలోగా ఫ్రెండ్స్ గ్రూప్ తో ట్రావెల్ చేసే వాళ్ళకి ట్రావెల్ హాస్టల్స్ అందుబాటులో ఉన్నాయి. హోటల్ లేదా హాస్టల్ రెండిట్లో ఏదైనా గానీ booking.com లేదా అగోడాలో బుక్ చేసుకోవచ్చు. కౌలాలంపూర్ లో మనం స్టే చేయడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. మొదటి ప్రిఫరెన్స్ లిటిల్ ఇండియా. దీని అసలు పేరు బ్రిక్ ఫీల్డ్స్. ఇది KL సెంట్రల్ సమీపంలో ఉంటుంది. KL సెంట్రల్ అనేది ట్రాన్స్పోర్టేషన్ హబ్. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా మెట్రో, మోనో రైల్, బస్సెస్ అన్ని లభిస్తాయి. ఇది సిటీ సెంటర్, అందులోనూ మన ఫుడ్ లభించే ప్రదేశం. ముఖ్యంగా మీరు ప్యూర్ వెజిటేరియన్ అయితే ఇది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ ప్యూర్ వెజ్ ఆప్షన్స్ లభిస్తాయి. ఇంకా బుకిత్ బింతాంగ్ చాలా బాగుంటుంది. కౌలాలంపూర్ లో హై క్లాస్ ఏరియా, లగ్జరీ షోరూమ్స్, లగ్జరీ రెస్టారెంట్స్, లగ్జరీ హోటల్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. నైట్ లైఫ్ చాలా బాగుంటుంది. KL సెంట్రల్ కి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చైనా టౌన్ లో కూడా స్టే చేయడానికి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. KL సెంట్రల్ కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొంచెం నీట్ గా బాగుంది అనుకుంటే హోటల్ మినిమం 1800 నుంచి 2000 ఉంటుంది. ఇంకా ఎంత రేంజ్ లో కావాలంటే అంత రేంజ్ లో ఉంటాయి. 600 నుంచి 800 మధ్యలో హాస్టల్ బెడ్స్ లభిస్తాయి. ప్రైజెస్ అనేవి ఫిక్స్డ్ గా ఉండవు. మీరు వెళ్ళేటప్పుడు ఎంత ఉంటే అంత. లంకావిలో స్టే చేయడానికి బెస్ట్ లొకేషన్ పంటాయ్ సినాంగ్. ఈ పంటాయ్ సినాంగ్ బీచ్ సమీపంలో హోటల్స్, రిసార్ట్స్ లభిస్తాయి. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ హోటల్ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. మినిమం 2000 నుంచి 3000 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మనం మలేషియాలో లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కౌలాలంపూర్ లో లోకల్ ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంటుంది. మెట్రో ట్రైన్, మోనో రైల్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి కాకుండా లోకల్ సిటీ బసెస్ ఉన్నాయి. మనకి ఎలా అయితే ఓలా, ఉబర్, టాక్సీ యాప్లు ఉన్నాయో మలేషియాలో గ్రాబ్ యాప్ ఉంది. ప్లే స్టోర్ లో మలేషియా గ్రాబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మలేషియాలో తీసుకున్న ఫోన్ నెంబర్ తో యాక్టివేట్ చేసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మలేషియాలో లోకల్ ఫుడ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆల్రెడీ చెప్పాను కదా, లిటిల్ ఇండియాలో ఫుడ్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్యూర్ వెజిటేరియన్ హోటల్స్ కూడా ఉన్నాయి. మన ఇండియన్ నాన్ వెజిటేరియన్ హోటల్స్ ఉన్నాయి. మన తెలుగు వాళ్ళ హోటల్స్ కూడా ఉన్నాయి. మాకు ఇండియన్ ఫుడ్డే కావాలి అనుకుంటే మార్నింగ్, నైట్ లిటిల్ ఇండియాలోనే తినొచ్చు. మధ్యాహ్నం ఎక్కడుంటే అక్కడ లోకల్ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. నాకు ఎటువంటి ఫుడ్ ప్రాబ్లం లేదు అనుకుంటే మీ ఇష్టం, ఎక్కడైనా స్టే చేయండి. మలేషియా వస్తే ముఖ్యంగా ట్రై చేయాల్సింది నాసీ లెమెక్. ఇది మలేషియా నేషనల్ డిష్. మధ్యాహ్నం లంచ్ లేదా డిన్నర్ లో నాసీ కందర్, ఇలా రైస్ ఉంటుంది. రకరకాల నాన్ వెజ్, వెజిటేరియన్ కర్రీస్ ఉంటాయి. ప్లేట్ లో రైస్ పెట్టుకొని మనకు కావలసిన కర్రీ మనం చూస్ చేసుకుంటే దాన్ని బట్టి ప్రైస్ చార్జ్ చేస్తారు. ఇంకా చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి. చైనా వెరైటీస్, టర్కిష్ వెరైటీస్, థాయ్ వెరైటీస్, ఇలా చాలా ఉంటాయి. నాకైతే ఫుడ్ కి ఎటువంటి ప్రాబ్లం అనిపించలేదు. చివర్లో క్లూ క్యాప్ గురించి చెప్తాను కదా. క్లూ క్యాప్ లేదా వెబ్సైట్, ఇందులో మలేషియాలోని అన్ని అట్రాక్షన్స్ ముందే బుక్ చేసుకోవచ్చు. కౌలాలంపూర్ హోప్ ఆన్ హోప్ ఆఫ్ బస్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. నైట్ టూర్ బుక్ చేసుకోవచ్చు. KL టవర్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. అక్వేరియం టికెట్ బుక్ చేసుకోవచ్చు. అదే విధంగా లంకావిలో స్కై బ్రిడ్జ్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ టికెట్స్ అన్ని బుక్ చేసుకోవచ్చు. ఇండియాలో ఉన్నప్పుడే ఇవన్నీ బుక్ చేసుకోవచ్చు. దీనివల్ల మలేషియాకి ఎక్కువ మనీ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. వీసా, మాస్టర్ డెబిట్ కార్డ్ మీతో పెట్టుకోండి.
అవసరమైనప్పుడు ATM లో విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మలేషియా వెళ్ళడానికి కావలసిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఇప్పుడు మలేషియాలో చూడవలసిన ప్రదేశాలేంటో తెలుసుకుందాం. మలేషియాలో మనం ఏమేమి ప్రదేశాలు చూడాలి అనేది మలేషియా ట్రిప్ ఎన్ని రోజులు ప్లాన్ చేసుకుంటాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. 3 days అయితే ఒకలా, 5 days అయితే ఒకలా. ఇండియా నుంచి మలేషియా చేరుకునే ఫ్లైట్స్ అన్ని ఎర్లీ మార్నింగ్ మలేషియా చేరుకుంటాయి. అంటే ఉదయం 5 నుంచి 7 గంటల మధ్యలో ఫ్లైట్స్ కౌలాలంపూర్ చేరుకుంటాయి. కౌలాలంపూర్ లో హోటల్ బుకింగ్స్ అన్ని మధ్యాహ్నం 2 గంటల తర్వాత అలో చేస్తారు. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీ హోటల్ వాళ్ళని ఎర్లీ చెక్ ఇన్ రిక్వెస్ట్ చేయండి. రూమ్ ఖాళీ ఉంటే ఇస్తారు, ఎక్స్ట్రా మనీ ఛార్జ్ చేస్తారు. లేదంటే లగేజ్ మీ హోటల్ రిసెప్షన్ లో పెట్టి కౌలాలంపూర్ ఎక్స్ప్లోర్ చేయండి. ఎయిర్పోర్ట్ లోనే ఫ్రెష్ అప్ అవడం మంచిది. మొదటి రోజు ఎర్లీ మార్నింగ్ ఉదయం 6 లేదా 7 గంటల లోపు కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ చేరుకుంటాం. ఇమిగ్రేషన్ లో MDAC ఫామ్ అడుగుతారు. ఎందుకు వచ్చామని అడిగితే టూరిజం అని చెప్పండి, అంతే. ఇక అంతకు మించి ఏమీ అడగరు. కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ లో లెవెల్ 1 లో ఎయిర్పోర్ట్ నుంచి KL సెంట్రల్ కి బసెస్ లభిస్తాయి. వెళ్లే మార్గంలో మీ సిమ్ కార్డ్ కలెక్ట్ చేసుకోండి. బస్సులో KL సెంట్రల్ చేరుకోండి. ఎయిర్పోర్ట్ నుంచి KL సెంట్రల్ 55 కిలోమీటర్లు ఉంటుంది. బస్ జర్నీ 1 గంట సమయం పడుతుంది. KL సెంట్రల్ లిటిల్ ఇండియాలోనే ఉంటుంది. బస్సు దిగి బయటికి వస్తే లిటిల్ ఇండియా ఉంటుంది. లిటిల్ ఇండియా అసలు పేరు బ్రిక్ ఫీల్డ్స్. మీరు లిటిల్ ఇండియాలో రూమ్ తీసుకుంటే మోస్ట్లీ వాకబుల్ డిస్టెన్స్ లోనే మీ హోటల్ ఉంటుంది. హోటల్ చేరుకోండి. మీ హోటల్ వాళ్ళని ఎర్లీ చెక్ ఇన్ రిక్వెస్ట్ చేయండి. రూమ్ ఖాళీ ఉంటే ఎక్స్ట్రా అమౌంట్ ఛార్జ్ చేసి రూమ్ ఇస్తారు. లేదంటే ఫ్రెష్ అప్ అయి లగేజ్ రిసెప్షన్ లో పెట్టి కౌలాలంపూర్ సిటీ ఎక్స్ప్లోర్ చేయండి. హోప్ ఆన్ హోప్ ఆఫ్ బస్సులో సిటీలోని అన్ని ముఖ్యమైన ప్రదేశాలు చూడొచ్చు. మలేషియా ఫేమస్ పెట్రోనాస్ ట్విన్ టవర్స్, KL టవర్ నుంచి 360 డిగ్రీ వ్యూ, ఓపెన్ టాప్ బస్సులో సిటీ వ్యూ, మలేషియా ప్యాలెస్, చైనా టౌన్, మెర్డికా స్క్వేర్, ఇంకా చిన్న చిన్న ప్రదేశాలు. అది ఎలా చూడాలో తెలుసుకోవాలి అనుకుంటే మలేషియా ప్లేలిస్ట్ లో ఈ వీడియో చూడండి. మలేషియా రాజధాని కౌలాలంపూర్ సిటీ. హోప్ ఆన్ హోప్ ఆఫ్ బస్సులో ఈ ప్రదేశాలన్నీ ఎలా చూడొచ్చో క్లియర్ గా చూపించాను. మొదటి రోజు ఎర్లీ మార్నింగ్ కౌలాలంపూర్ చేరుకుంటాం కాబట్టి సాయంత్రం లోపు ఆ ప్రదేశాలన్నీ చూసుకొని హోటల్ చేరుకొని రెస్ట్ తీసుకోండి. రెండవ రోజు ఉదయం 8-8:30 కల్లా ఫ్రెష్ అప్ అయి ముందుగా మలేషియా ఫేమస్ బాతు కేవ్స్ మురుగన్ ఆలయం దర్శించండి. KL సెంట్రల్ నుంచి బాతు కేవ్స్ కి ట్రైన్ లభిస్తుంది. అర్ధ గంటలో బాతు కేవ్స్ చేరుకుంటాం. ఈ ఆలయం ఉన్న ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది. కేవలం హిందువులే కాదు, ఇతర మతాల వాళ్ళు కూడా ఆలయాన్ని సందర్శిస్తారు. మలేషియాకు వచ్చిన ఫారినర్స్ అందరూ ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. ఎలా సందర్శించాలి, ఆలయ చరిత్ర ఏంటి, అక్కడ చూడవలసిన ప్రదేశాలేంటి అనే దానిపై డీటెయిల్డ్ వీడియో చేశాను. మలేషియా ప్లేలిస్ట్ లో సుబ్రహ్మణ్య స్వామి వీడియో చూడండి. ఆలయం సందర్శించి మళ్ళీ KL సెంట్రల్ చేరుకోవడానికి మధ్యాహ్నం 1 లేదా 2 గంటలు అవుతుంది. కొంత సమయం రెస్ట్ తీసుకోండి. సాయంత్రం 6 గంటలకి KL సెంట్రల్ నుంచి మోనో రైల్లో బుకిత్ బింతాంగ్ చేరుకోండి. బుకిత్ బింతాంగ్ రైల్వే స్టేషన్ సమీపంలోనే హోప్ ఆన్ హోప్ ఆఫ్ బస్ ఆఫీస్ ఉంటుంది. ప్రతిరోజు రాత్రి 8 గంటలకి నైట్ బస్ టూర్ ఉంటుంది. బస్ టికెట్లు క్లూ క్యాప్ లో బుక్ చేసుకోవచ్చు. ఆ బుకింగ్ ఈ కౌంటర్ లో చూపిస్తే బస్సు టైమింగ్ నెంబర్ ఇస్తారు. ఒక అర్ధ గంట ముందు క్యూ లైన్ లో నిలబడితే సరిపోతుంది. 10 గంటలకి మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేస్తారు. బుకిత్ బింతాంగ్ నైట్ లైఫ్ చాలా బాగుంటుంది. కౌలాలంపూర్ లో హై క్లాస్ ఏరియా. దీని సమీపంలోనే జలన్ అలోర్ నైట్ మార్కెట్ స్ట్రీట్ ఫుడ్ ఏరియా ఉంటుంది. ఈ ప్రదేశాన్ని ఎక్స్ప్లోర్ చేసి డిన్నర్ చేసుకోండి. తిరిగి మోనో రైల్లో KL సెంట్రల్ చేరుకోవచ్చు. నైట్ 11:30 వరకే ట్రైన్ అందుబాటులో ఉంటుంది. అంతకంటే లేట్ అయితే గ్రాబ్ యాప్ లో క్యాబ్ బుక్ చేసుకొని మీ హోటల్ చేరుకోవచ్చు. మలేషియా నైట్ లైఫ్ పై డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. మలేషియా ప్లేలిస్ట్ లో ఉంటుంది, చెక్ చేయండి. ఇంతటితో మన డే 2 పూర్తవుతుంది. మూడవ రోజు మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి జెంటింగ్ హైలాండ్స్, రెండవది చారిత్రక నగరం మలాక్కా. జెంటింగ్ హైలాండ్స్ ఎత్తులో కొండపైన ఉంటుంది. రోప్ వేలో పైకి వెళ్ళాలి. పైన చూడవలసిన ప్రదేశాలు అంతగా ఏమీ ఉండవు. అదంతా ఒక అమ్యూజ్మెంట్ పార్క్. మన హైదరాబాద్ లో వండర్లా ఇంకా కొన్ని ఉంటాయి కదా, అలా రైడ్స్, ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఒక ఆర్టిఫిషియల్ వరల్డ్. రెండవది మలాక్కా, మలేషియాలో చారిత్రక నగరం, వరల్డ్ హెరిటేజ్ సిటీ. నాకు చారిత్రక ప్రదేశాలంటే ఇష్టం కాబట్టి నేను మలాక్కా నగరం సందర్శించాను. మీ యొక్క టేస్ట్ ను బట్టి
మూడవ రోజు జెంటింగ్ హైలాండ్స్ లేదా మలాకా నగరం సందర్శించండి. మలాకాపై డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. మలేషియా ప్లేలిస్ట్ లో చెక్ చేయండి. లేదు మేము రెండూ కవర్ చేస్తాము అనుకుంటే ఒక రోజు ఎక్స్ట్రాగా ప్లాన్ చేసుకోండి. నాలుగవ రోజు కౌలాలంపూర్ నుంచి లంకావి ఐలాండ్ చేరుకోండి. కౌలాలంపూర్ నుంచి లంకావి ఫ్లైట్ జర్నీ 1 గంట సమయం పడుతుంది. లంకావి మలేషియాలో మోస్ట్ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్. లంకావిపై డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. 4వ రోజు సాయంత్రం పంటాయ్ సినాంగ్ బీచ్ మరియు దాని సమీపంలో ఉన్న అందమైన ప్రదేశాన్ని సందర్శించవచ్చు. 5వ రోజు మోస్ట్ పాపులర్ స్కై బ్రిడ్జ్ మరియు అదర్ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఆస్వాదించవచ్చు. ఉదయం 9:30కి వెళ్తే తిరిగి రావడానికి సాయంత్రం 4 లేదా 5 అవుతుంది. స్కై బ్రిడ్జ్ ఓరియంటల్ విలేజ్ లో ఉంటుంది. మీరు లంకావి వీడియో చూస్తే ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఎలా వెళ్ళాలి, ఎంత టికెట్స్, ఏంటి, ఈ విషయాలన్నీ తెలుస్తాయి. 5 రోజుల మలేషియా టూర్ ప్లాన్ చేసుకుంటే ఇంతే. మీరు ఇంకొక రోజు ఎక్స్ట్రాగా ప్లాన్ చేసుకుంటే 6వ రోజు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ టూర్ కి వెళ్ళొచ్చు. లొకేషన్ చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ ఐలాండ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు టైం స్పెండ్ చేయొచ్చు. ఇక మళ్ళీ మనం తిరిగి కౌలాలంపూర్ చేరుకోవాల్సిన అవసరం లేదు. లంకావి నుంచి ఇండియాకి ఫ్లైట్స్ లభిస్తాయి. నాకు హైదరాబాద్ కి డైరెక్ట్ ఫ్లైట్ లభించలేదు. వయా బెంగళూరు కనెక్టింగ్ ఫ్లైట్ లభించింది. లంకావి నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్నాను. ఇలా మీరు 5 నుంచి 6 రోజుల మలేషియా ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఒక రోజు మనం రిలాక్స్డ్ గా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే 7 రోజులు ప్లాన్ చేసుకోండి. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. మలేషియా టూర్ ప్లాన్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.